దేశవ్యాప్తంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభంతో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. చాలా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్ సిబ్బంది తమను పట్టించుకోవటం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, నీరు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. మరోవైపు తమ లగేజీలను తీసుకునేందుకు 12 గంటలకు పైగా సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లాంజ్ లో సరిగా చోటు లేక చాలా మంది నేలపైన నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఇండిగో సంస్థ వల్ల తన ఉద్యోగం పోతుందంటూ ఓ ప్రయాణికుడు చేసిన కామెంట్స్ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. దయచేసి బాస్ కు చెప్పండి, తనను ఉద్యోగం నుంచి తీసేయొద్దంటూ కన్నీటి పర్యంతమవుతూ తన వీడియోలో పేర్కొన్నాడు. తనతో పాటుగా పక్కనే ఉన్న మరికొంతమంది ప్రయాణికులు సైతం తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇండిగో సర్వీసులు రద్దవటంతో గంటల తరబడి వేచి చూస్తున్నామంటూ కొంతమంది ప్రయాణికులు చెబుతున్నారు. మరికొంతమంది ప్రయాణికులు తమ బంధువులకు ఆరోగ్యం బాలేకపోవడంతో అత్యవసరంగా వేరే చోటుకు వెళ్తున్నామని, కానీ ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. जी बोलिए सर। मेरे बॉस को संदेश भेज दिया जाए कि मेरे को निकाले ना। अभी सुबह से बैठा हूँ। क्या है, फादर इन लॉ की तबीयत सीरियस है, शायद उनका अंतिम समय में भी आ सकता है, लेकिन मैं कुछ नहीं कर सकता। फ्लाइट कैंसिल होगी तो देखेंगे जो हो। ठीक है सर, मत रोइए सर, मत रोइए। అటు ఇండిగోలో సంక్షోభం కొనసాగుతుంటే ఇదే అదునుగా మరికొన్ని విమానయాన సంస్థలు ఒక్కసారిగా ధరలు పెంచేశాయి. ప్రయాణికుల గందరగోళం మధ్య ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మామూలు రోజుల్లో ఢిల్లీ టు బెంగళూరుకు 11,000 రూపాయలు ఉండే ధర ఇండిగో దెబ్బకు ఏకంగా 43,145 రూపాయలకు చేరింది. ప్రయాణికుల అవసరాలతో విమానయాన సంస్థలు ఆట్లాడుకుంటున్నాయని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తాం ఇండిగో విమానయాన సంస్థలు ఏ విధంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురి చేస్తున్నాయో. సో అసలు దీనికి రీజన్ ఏంటి? ప్రెసెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? హరీష, 3వ రోజు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమాన ప్రయాణికులకు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, గోవా వంటి ఎయిర్పోర్ట్ లో కూడా ప్రస్తుతానికైతే ఆకస్మిక్ గా ఈ ఇండిగో సంబంధించిన విమానాలు రద్దయినట్టుగా చెప్పాల్సింది. మనం చూసుకోవచ్చు, ఉదయం ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా కేరళ వెళ్లాల్సిన, శబరిమల వెళ్లాల్సిన అయ్యప్పలు వారు సంబంధించిన ఫ్లైట్ కు సంబంధించి వివరాలు వెల్లడించకపోవడంతో వారు అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీరే కాదు, చాలా మంది ఇతర ప్రాంతాలకి వెళ్లాల్సిన బిజినెస్ కావచ్చు, ఇతర సంబంధించిన వ్యక్తులంతా కూడా ప్రస్తుతానికైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వారు చాలా గంటల నుంచి కూడా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 3 రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 92 ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలను కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు ఇప్పటికే దీనికి సంబంధించి గడిచిన 3 రోజులుగా ఈ విమానం రద్దుకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఇండిగో సంబంధించిన యాజమాన్యం కూడా స్పందించింది. కొంత రోస్టర్ పద్ధతిలో సిబ్బంది వాటికి సంబంధించిన ఏర్పాటు చేసుకోవడంతో కొంత ఇబ్బందులు కావడం, షిఫ్ట్ల వైజ్గా వారికి సంబంధించిన వాటిని సిబ్బందిని సమకూర్చుకోకపోవడంతో కూడా ఈ సమస్యలు ఏర్పడుతున్నట్టు ఇప్పటికే ఇండిగో సంబంధించిన యాజమాన్యం కూడా వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక 2 రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 3 రోజులుగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో డొమెస్టిక్ సంబంధించిన విమానాలకు సంబంధించిన సర్వీసులు నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 3వ రోజు కూడా చాలా విమానాలు, ఎందుకంటే ఇప్పటి వరకు నిన్న ఏకంగా 550 ఇండిగో విమానాలను రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికే 500 విమానాలు కూడా రద్దయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ ప్రాంతాలకు రావాల్సినవి, వెళ్లాల్సినవి కూడా ప్రస్తుతానికైతే 92 పైగా రద్దయినట్టుగా చెప్తున్న. వాటికి సంబంధించిన సమస్యకి ఎప్పటి వరకు రెక్టిఫై అవుతుందంటూ కూడా కొంత సమాచారాన్ని ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు, ఇండిగో సంబంధించిన యాజమాన్యం కూడా చెప్పని పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. इनके पनीर के, इनको बिरयानी 4 बजे से मैं यही हूँ। इनके पनीर की बिरयानी में एक ही पीस आया है। मैडम आप क्या कहना चाहते हैं? 8 o'clock की फ्लाइट को अपने 12:40 कर दिया है। तो अधिकारियों का क्या जवाब है? क्या उनके जवाब से आप संतुष्ट हैं? हिसाब से ना सेफ्टी कंसर्न्स है, ना कोई स्टे प्रोवाइड कर रहे हैं, ना कोई एस्टिमेटेड फ्लाइट डिटेल्स है। फ्लाइट इसलिए डिले हुआ क्योंकि इनका कैप्टन ही नहीं आया उड़ाने के लिए। तो कोई यहाँ जिम्मेदार अधिकारी उपस्थित नहीं है? चले गए वो, तो यहाँ पे जो थे वो चले गए। तो अब आप क्या चाहते हैं, आप क्या करेंगे अब?
इनकी बातों पे सर जरा भी भरोसा नहीं है, हर बात पे ये गोलमोल जवाब दे रहे हैं। आप एयरपोर्ट कितने बजे आ चुके थे शाम को? 7 o'clock से I'm staying here.